ఓం శ్రీ సాయిరామ్. శ్రీమత 3వ అధ్యాయంలోని 17వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకంలో అతడు పాపమయ జీవితము కలిగి ఉంటాడని, ఇంద్రియలోలుడై వర్తిస్తాడని, జీవితమును వ్యర్థం చేసుకుంటాడని చెప్పి మన ధర్మచక్రంలో అనుసరించే జీవితం ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకంలో ఆత్మ సాక్షాత్కారము గల మహనీయులు స్వతహా దైవమునందే నిరంతరము వర్తిస్తూ ఉంటారని, కావున అటువంటి వారికి మాత్రము ఈ యజ్ఞాది కార్య నిర్వహణనందు విధి ఏమీ లేదని రాబోయేటువంటి ఇప్పుడు ఈ 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారు. యస్థాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. మానవః తు ఏ మానవుడైతే ఆత్మరతి ఏవా ఆత్మయందే రమించువాడును, ఆత్మతృప్త చ ఆత్మయందే తృప్తిని పొందువాడును, ఆత్మని ఏవా ఆత్మయందే సంతుష్ట చ సంతోషపడువాడును స్యాత్ అగును తస్య అటువంటి వానికి కార్యం చేయదగినది న విద్యతే లేదు. తాత్పర్యం అంటే ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తి పొందుచు, ఆత్మయందే సంతోషపడుతూ ఉంటాడో అటువంటి వానికి ఆత్మజ్ఞానికి చేయదగిన పని అనగా విధి ఏదేను లేదు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.